అందరికీ నమస్కారం. నా పేరు బడుగు జయశ్రీ భరత్, పెద్దూరు గ్రామం. నేను కాంగ్రెస్ పార్టీ తరపున 8వ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. 8వ వార్డులో ఉన్న సమస్యలన్నీ అవగాహన కలిగి ఉన్నాను. సమస్యలు ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ గురించి, మురికి వాడలు, స్ట్రీట్ లైట్లు, రోడ్ల సమస్యలు, ఇవన్నీ అవగాహన కలిగి ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున 8వ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. కాబట్టి నన్ను ఆశీర్వదించి ఈ ఇంట్లో ఆడబిడ్డలాగా అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు అందరికి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. 8వ వార్డు గ్రామ ప్రజలందరికీ మా యొక్క నమస్కారాలు. మేము 8వ వార్డు నుంచి వెళ్ళి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాము. ఎందుకంటే మన వార్డులో ఉన్న సమస్యలు గత 5 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సమస్యను నేను చూస్తున్నాను కాబట్టి ప్రతి ఇంట్లో నాకున్న సమస్యలే ప్రతి ఇంట్లో ఉన్నాయి. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మనకున్న మోర్ల సమస్య కానీ, రోడ్ల సమస్యలు కానీ, స్ట్రీట్ లైట్ సమస్యలు కానీ, మన గుడి సమస్యలు కానీ, అండ్ వృద్ధాప్య పింఛన్స్ సమస్యలు కానీ, ఏ సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను 100కు 100% నేను పూర్తి చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్లు కానీ, వేరే అధికారంలో ఉన్న కౌన్సిలర్ కానీ మన వార్డును గాలికి వదిలేశారు. ఎందుకంటే మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది మన 8వ వార్డులో. అవన్నీ తెలుసుకున్న, అనుభవిస్తున్న అభ్యర్థిగా నేను ఉన్నాను కాబట్టి ఒక్కసారి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ అన్నగా, తమ్మునిగా ఖచ్చితంగా మేము మన వార్డును అభివృద్ధి చేసి చూపిస్తాము. అలాగే అక్కడ ఏదో 9వ వార్డులో ఉన్న సమస్యలే మన వార్డులో కూడా అవే సమస్యలు ఉన్నాయి. అధికారంలో ఉన్న మనం ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ ఒక 5-6 నెలల్లోనే, 1 సంవత్సరం లోపలిని మనం అనుకున్న దానికంటే మెరుగ్గా చేసుకొని మన వార్డును అభివృద్ధి మనకు మన పెద్దూరులో ఒక 200-300 యూత్ మెంబర్స్ ఉన్నారు. వారికి సరైన గ్రౌండ్ సౌకర్యాలు లేదు. అలాగే మన పెద్దూరులో మెయిన్ సమస్య ఏంటంటే గుడి, హనుమాన్ గుడి. ఆ గుడిని మనం త్వరలోనే పూర్తి చేసుకున్నాం. అలాగే చాలా మందికి కుల సంఘాలకు సంబంధించిన భవనాలు లేవు. అవి వీలైనంత త్వరగా గవర్నమెంట్ సహకారంతో త్వరన మనం పూర్తి చేసుకొని మీకు ఇచ్చిన ప్రతి హామీని, ఎప్పుడైతే మీ వాడవాడను తిరుగుతున్నానో, మీ ఇంటికి వస్తున్నానో, మీకు ఇచ్చిన ప్రతి హామీని నేను గుర్తుంచుకొని ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని కోరుకుంటున్నాను. దురదృష్టకరమైన వాతావరణం ఏంటంటే మన 8వ వార్డులో చనిపోయిన వారికి కనీసం దహన కార్యక్రమాలు చేయడానికి సరైన స్థలము లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి కులస్తులు మెయిన్ గా ఎదుర్కొంటున్న సమస్య శ్మశాన వాటిక. దాన్ని వీలైనంత త్వరగా నేను గెలిచిన వెంటనే ఎక్కడ ఏది అనుకూలమైన స్థలమో చూసి ఖచ్చితంగా శ్మశాన వాటికలు నిర్మిస్తానని హామీ ఇస్తున్నాను. అన్నలకు, పెద్దలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు, కుల పెద్దలకు, నాతో పాటు ఉన్న యూత్ మెంబర్స్ కి అందరికీ నేను మీకు విన్నపించేది ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నాం కాబట్టి ఈ ఒక్కసారి మమ్మల్ని దీవించి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించండి. బాలెట్ నెంబర్ 2 పైన, చేతి గుర్తు పైన ఓటు వేసి మన వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో మీ యొక్క సహకారం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారీ మెజార్టీని మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాను.